కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు జోహార్లు అర్పించినట్లు సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి పేర్కొన్నారు. అమర జవాన్ల త్యాగాలు మరువలేనివని ఆయన కొనియాడారు. కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు స్కూల్ విద్యార్థులు, పోలీసులు విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో అమర జవాన్లకు జోహార్లు అర్పించారు. కార్గిల్ దివాస్ గురించి విద్యార్థులకు తెలియజేయడానికి ర్యాలీ నిర్వహించినట్లు రాష్ట్ర ట్రస్మా అధ్యక్షులు జగ్గు మల్లారెడ్డి తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని ఆయన అన్నారు. 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించినట్లు మల్లారెడ్డి తెలిపారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కార్గిల్లో మరణించినటువంటి అమరవీరులకు జోహార్లు తెలుపుతూ ర్యాలీని బీజేఆర్ చౌరస్తా నుండి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో మా పోలీస్ శాఖ తరఫున సిపి అనురాధ మేడం ఆదేశానుసారం నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలుపుతున్నాము. 25 సంవత్సరాల క్రితం వీరోచితంగా పోరాడి దేశ రక్షణ కోసం, సమగ్రత కోసం ప్రాణాలర్పించినటువంటి అమరవీరులకు, జవాన్లకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక జోహార్లు తెలుపుతూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం. మల్లారెడ్డి గారి చేత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆ పురవీధుల గుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గౌరవనీయ కరస్పాండెంట్ మిత్రులు అంతా కలిసి పురవీధుల గుండా నినాదాలు చేస్తూ దేశభక్తిని పెంపొందిస్తూ ర్యాలీ కొనసాగించి ఉన్నాం. మరి ఇట్టి ర్యాలీని చిన్ననాటి నుండే విద్యార్థులకు దేశభక్తి, సమాజం కోసం మరి ధర్మం కోసం ఇవన్నీ కూడా వారికి చిన్ననాటి నుండే నేర్పించాలనేటువంటి ఒక సంకల్పంతో, సత్సంకల్పం, సదుద్దేశంతో మా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉండి కార్గిల్ అమరవీరులకి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలను సమాజంలో విద్యార్థులకు